రక్షణ నిధి మరి ఏదేమైనా నిన్న జరిగిన విషయం అందరికీ బాధ కలిగించే విషయం అది. మరి దాన్ని చాలా చిన్న విషయంగా పరిగణించి సారీతో సరిపెడతామన్నది అది భావ్యం కాదు. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనందరం కూడా. మరి అదేమంటే నేను కృష్ణా జిల్లా వాసిని. కృష్ణా జిల్లాలో ఒక ఎంఆర్ఓ అని మరి చింతనేని ప్రభాకర్ గారు ఆ రోజున మరి ఈడ్చుకెళ్ళి లాక్ కొడతాం కూడా చూసాం మనందరం కూడా. ఆ రోజునే మరి ఎమ్మెల్యే మీద చర్య తీసుకుంటే మరి ఈరోజు ఇలాంటి పరిణామాలు వచ్చాయి కాదని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా మొన్న జరిగినటువంటి పోయిన అసెంబ్లీ సమావేశాల్లో కాళీమణి విషయం మీద మా సభ్యురాలు రోజా గారు ఎవరైతే కాళీమణి కేసులో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే మహిళలకు న్యాయం చేయాలని మరి అసెంబ్లీలో నినాదాలు చేసినందుకు మరి మా రోజా గారిని సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇదేనే న్యాయం. ఆ రోజు కూడా సారీ చెప్పడం జరిగింది. దాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి సంవత్సరం పాటు మరి శాసనసభ నుంచి బహిష్కరించారు. మరి అంతేకాకుండా విజయవాడలో మరి అక్కడ ఏలూరులో చింతనేని ప్రభాకర్ గారు మరి మహిళలు డ్వాక్రా సభ్యులు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ధర్నా చేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి భాష మరి ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా మీడియాలో చూశారు. మరి ఈ రోజున మరి ఇలాంటి విషయాన్ని కూడా చిన్న విషయంగా పరిగణించి సారి చెప్పడం మంచి పద్ధతి కాదు. ఏమైనా సరే ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి విషయం మాది తిరువూరు కాన్ఫరెన్స్లో గంపలగూడు మండలం అనే ఒక గ్రామ మండలంలో 2000 ఎకరాలు మినప రైతులందరూ కూడా నష్టపోయారు. ఆ రైతులందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు నష్టాలు కూడా వాళ్ళ ప్రూఫ్ ద్వారా నాకు ఇచ్చారు. ఎందుకంటే అగ్రిమెంట్ మన అపాయింట్మెంట్ తీసుకోమని. వీళ్ళందరూ కూడా రైతులండి. ఈ ఫోటోలో ఉన్నాయని కూడా ప్రూఫ్ సహా ఆధార్ కార్డులు కానీ వాళ్ళ పైర్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా చూసి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా విజయవాడ రైల్వే స్టేషన్లో మరి కావడానికి వచ్చినటువంటి వాళ్ళు మధుర రైల్వే స్టేషన్ దగ్గర గంపలగూడు మండలానికి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళ విషయాలు చెప్పుకుంటా ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళని అక్కడే రానియకుండా మరి విద్యాపురంలో స్టేషన్లో అరెస్ట్ చేశారు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే ప్రభుత్వం ఎంప్లాయీస్ని కొట్టిన వాళ్ళు అరెస్ట్ చేయకుండా మరి ఇలాంటి రైతులు చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు అరెస్ట్ చేశారంటే మరి ఏమనుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పుడు కూడా రైతులందరూ కూడా ఎమ్మటనే విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా సోదరులారా మీ అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఇవన్నీ కూడా ఫోటోలు సహా ఆధారాలు సహా మరి నాకు ఇచ్చారు. గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కలిసి వాళ్ళు నష్టపరిహారం ఇప్పించమని అడగటాకే వాళ్ళు వస్తడం జరిగిందే తప్ప వేరే కాదని ఇప్పటికైనా మరి మేల్కోవాలని తెలియజేస్తాం. ఎందుకంటే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పత్తిపాటి పుల్లారావు గారు మరి అదే తిరువూరు కాన్ఫరెన్స్లో మరి కొన్ని కార్యక్రమాలకు వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది. గంపలగూడు మండలంలో మరి ఈ రకంగా 250 మంది రైతులు 2000 ఎకరాలు నష్టపో